కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితమే గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో వ్యయగురుని యొక్క దోషం తొలగిపోతుంది, జన్మగురుని యొక్క స్థితి కలుగుతుంది. అలాగే రవి యొక్క బలం ఈ వారం చివరిలో తొలగిపోతుంది. ఈ వారం చివరి దగ్గర నుండి అర్ధాష్టమ రవిగా రవి తన యొక్క ఫలితాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వారంలో రవి బలము, బుధ బలము, చంద్రబలం ఈ మూడింటి మీద ఆధారపడి ముందుకు వెళుతూ ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి సాధారణమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి రవి తృతీయ స్థానమందు అనుకూలమైనటువంటి గ్రహము. ముఖ్యంగా ఏదైనా సాహసోపేతమైనటువంటి చర్యలు చేపట్టడానికి లేదా ఉద్యోగ విషయాల్లోనూ వ్యాపార విషయాల్లోనూ ఏదైనా ఒకంత సాహసించి నిర్ణయం తీసుకోవడానికి వాటికి కూడా ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. కాకపోతే ఈ వారం చివరకు వచ్చేసరికి గ్రహగతులు మారిపోతున్నాయి కాబట్టి ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం చాలా ముఖ్యమైనటువంటివిగా ప్రభావవంతమైనటువంటివిగా ఉంటాయి ఈ జీవిత కాలంలో, ముఖ్యంగా వచ్చే 6 నెలల పాటు. అందువల్ల కర్కాటక రాశి వారు ఈ వారంలో ఏ నిర్ణయం తీసుకోవలసి వచ్చినా దానికి 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు చర్యలు తీసుకోకూడదు. కోపంలోనూ బాధలోనూ దుఃఖంలోనూ నిర్ణయాలు తీసుకోకూడదు.